పేదోడికి ధైర్యాన్ని పెంచిన జెండా, పెద్దాయన మనకిచ్చిన పసుపు జెండా. చంద్రన్నే మన అందరి అండాదండ, చైతన్యం లోకేశుడు గుండెల నిండా. కమ్ముకున్న నల్ల నల్ల మబ్బులు చీల్చా కథన రంగంలో దూకినారు కార్యకర్తలు. సైకో పాలనకు చరమ గీతం పాడా, చలో సైకిల్ ఎక్కి సమరానికి కదులుతున్నారు. ఆడెవ్వడు ఈడెవ్వడు అడుగైరా తమ్ముడు, తెలుగుదేశమే మనకు తల్లి ఎల్లప్పుడు. ఇప్పుడు కాకుంటే ధర్మ యుద్ధం ఇంకెప్పుడు, రుద్రుడిలా రౌద్రానికి ఉద్ధృతమౌ తప్పదు. పేదోడికి ధైర్యాన్నే పెంచిన జెండా, పెద్దాయన మనకిచ్చిన పసుపు జెండా. చంద్రన్నే మన అందరి అండాదండ, చైతన్యం లోకేశుడు గుండెల నిండా. మీ నాయకులకి కార్యకర్తలకి అందరికీ వందనాలు. ఒక్క విషయం, దేవినేని ఉమా గారు మొత్తం అభివృద్ధి కార్యక్రమాలు రేపు రాబోయే కాలంలో ఈ గ్రామానికి చేయబోయే కార్యక్రమాలన్నీ వివరించాను. కానీ నేను చెప్పబోతున్నా, 2014-19 మధ్యలో తెలుగుదేశం ప్రభుత్వంలో దేవినేని ఉమా గారి ఆధ్వర్యంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఈ గ్రామంలో జరిగినాయి. కాబట్టి అందరూ మనం ఒక్క ఛాన్స్ అన్న విషయాన్ని మోసపోయాం. ఇవాళ మనం చేసిన పనులు మనం చెప్పుకోలేకపోవడమే మన ఇబ్బంది. ఈ 57 రోజులు ప్రతి గ్రామంలోనూ మనం చేసిన పనులు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వంలో జరుగుతున్న పనులు చెబితే చాలు, ఇవాళ ప్రజలకి అర్థమవుతుంది. అంతేకాకుండా ఇవాళ ఇక్కడ ఎక్కువగా ఎస్సీ ఎస్టీ నివాసితులు ఎక్కువగా ఉన్నారు. ఒక్కటి, ఇటువంటి గ్రామంలో అభివృద్ధి రావాలన్నా ఈ గ్రామంలో మనం చూస్తే రోడ్లు కానీ ఎల్ఈడి లైట్లు కానీ ఏపిచ్చిన గంట కూడా తెలుగుదేశం పార్టీదే. కాబట్టి అటువంటి తెలుగుదేశం పార్టీ ఉమా గారు కానీ లేకపోతే ఏ తెలుగుదేశం పార్టీ నాయకుడైనా అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా పొద్దున్నుంచి రాత్రి దాకా ఇవాళ మన ప్రజల చెంతనే ఉంటారు. కాబట్టి అటువంటి నాయకుల్ని అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం.